మనం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నుండి టైర్డ్ అయినప్పుడు వీ విల్ గో టు ట్రిప్స్. సో కొంచెం రిలాక్సేషన్ అండ్ రెస్ట్ దొరుకుతుంది బ్రెయిన్ కానీ. బట్ వాట్ అబౌట్ ది బాడీ? మన బాడీ కూడా ఇంటెన్స్ సెషన్స్ నుంచి, రెగ్యులర్గా ట్రైనింగ్ నుంచి ఫర్టిగ్ అండ్ సోర్ అయిపోయి మొత్తం టైర్డ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డీలోడ్ చేయాలి. సో డీలోడ్ అంటే ఏంటిది? మనం రెగ్యులర్గా ట్రైన్ చేసే వెయిట్స్ కంటే ఒక 60% వెయిట్స్ని తక్కువ లిఫ్ట్ చేయడం. సేమ్ సెట్స్, రెప్స్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. డీలోడ్ చేసినప్పుడు మన బాడీకి, మన టిష్యూస్కి, టెండాన్స్కి, మజిల్స్కి, జాయింట్స్కి, మన హోల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి రెస్ట్ దొరికి అది బాగా రికవర్ అయ్యి నెక్స్ట్ సెషన్స్లో ఎక్కువ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డీలోడ్ చేసినప్పుడు మన రికవరీ స్పీడ్ పెరిగి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఫుల్ బాడీకి కోఆర్డినేషన్ ఎక్కువ అవుతుంది. చేయాలి. డీలోడ్ ఎప్పుడు చేయాలంటే 2 monthsకి ఒకసారి జనరల్గా ఒక 8 సెషన్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసిన తర్వాత డీలోడ్ చేయాలి. వారి స్ట్రెంత్ డ్రాప్ అయినప్పుడు, మోటివేషన్ పోయినప్పుడు, అండ్ మెంటల్గా టైర్డ్ అయిపోతున్నప్పుడు, మైండ్ మజిల్ కనెక్షన్ పోయినప్పుడు, ఎప్పుడైనా బాడీ రికవర్ అవ్వట్లేదు, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అన్నప్పుడు డీలోడ్ చేయాలి. రిమెంబర్, డీలోడ్లో స్ప్లిట్స్ అండ్ సెట్స్, వాల్యూమ్ అంతా సేమే ఉంటుంది. కాకపోతే వెయిట్స్ ఒకటే తక్కువ ఉంటాయి అండ్ వాటిని టిల్ ఫెయిల్యూర్ మనం ట్రైన్ చేయం.